గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి యోగాకు పూర్వ వైభవం తీసుకురావాలి. యోగా ప్రాధాన్యతను భారతదేశం అంతా కూడా తెలిసేలా చేయాలంటూ కూడా పూర్తిగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు విశాఖపట్నంలో సైతం ప్రధాని నరేంద్ర మోడీ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎంపీ డికే అరుణ గారు కూడా యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. మనతో పాటు ఎంపీ డికే అరుణ, మేడం చెప్పండి, సనాతన భారతదేశ చరిత్రలో యోగాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కొంత యోగా విశిష్టత అనేది ప్రజలకు తెలియలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ యోగాను పూర్తిగా అందరికీ మళ్ళీ ఆ రోజులు తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. యోగా వలన కలిగేటటువంటి లాభాలు ఏంటి, అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యోగా కార్యక్రమాన్ని ఎట్లా చూస్తుంది? ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి యొక్క ఇనిషియేషన్ వల్ల 21 జూన్ని ప్రపంచ యోగా డేగా ప్రకటించడం జరిగింది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి యోగా డే రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా దీన్ని వ్యాపింపజేయాలి. ఎందుకంటే యోగాతో మన ప్రాచీనమైనటువంటి ఒక ఆసనం ఇది. యోగా అనేది మన శరీరంలోని అన్ని భాగాలను కూడా ఇది ఆరోగ్యంగా ఉంచుతుంది అనేటటువంటిది మన ప్రాచీన కాలం నుంచి కూడా వస్తున్నటువంటి అనేక పురాతనమైనటువంటి శైలి వల్ల మనం కనుక్కోగలుగుతాం. సో ఈరోజు మళ్ళీ యోగా కంప్లీట్గా అందరూ ఎవరో కొందరు తప్ప అందరూ అంటే యాక్చువల్గా చెప్పాలంటే న్యూ జనరేషన్స్ ఎవరు కూడా యోగా పట్టలేదు. జిమ్ అని లేదా ఇతర శరీర వ్యాయామాలన్నీ చేస్తున్నవారు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యోగా పైన ఒక అవగాహన రావడము, ఒక దీనిపైన పెద్ద ఎత్తున అవేర్నెస్ రావడము, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలంటే అటువంటిది రోజు ఎవరింట్లో వాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళు కొంత సమయాన్ని యోగాకు కేటాయించుకొని ఈ ఆసనాల ద్వారా వారి శరీరంలోని భాగాలను ఆరోగ్యంగా ఉంచుకొని శరీరాకృతిని కూడా పంచుకుంటే ఆరోగ్యమే మహాభాగ్యమైనటువంటి మనం ఒక సూత్రాన్ని ఉపయోగించి ఈరోజు యోగా వల్ల జరిగినటువంటి ఆరోగ్యమైనటువంటి అన్నిటి గురించి కూడా ఈ యోగాలో ఉన్నాయి. మన ఊపిరితిత్తులు కానీ మన అంటే నాభి భాగం నుంచి శరీరావయవాలు ప్రతి ఒక్క అవయవం, శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయానికి ఈ యోగా ఆసనాల వల్ల ఎక్సర్సైజ్ అవుతుంది. సో ఈ యోగని ప్రపంచవ్యాప్తంగా దేశంలో ఉన్న మన దేశంలో దాదాపు ఇప్పుడు 40% ప్రజలు యోగాని అంటే ఆచరిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఇది ఇంకా పెద్ద ఎత్తున నెక్స్ట్ జనరేషన్స్, ప్రజెంట్ జనరేషన్స్ అందరు కూడా ఈ యోగా యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలని దీన్ని పెద్ద ఎత్తున మరి నరేంద్ర మోదీ గారు దీనికి యోగాను అంటే అందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా దీన్ని పెద్ద ఎత్తున అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గాల్లో, గ్రామీణ ఎక్కడ వీలైతే అక్కడ కొంత అందరూ దీన్ని పాల్గొని దీన్ని పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రజల్లో కార్యక్రమాన్ని తీసుకొని పోతున్నారు. ఇవాళ నరేంద్ర మోదీ గారు కూడా ఈరోజు వైజాగ్లో వారు యోగా డే సందర్భంగా వైజాగ్లో పాల్గొంటున్నారు. సో చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రజలు గుర్తించిండ్రు. సో ఇది అందరికీ కూడా చాలా సంతోషకరం. మన యొక్క చరిత్ర పునరావృతం అవుతా ఉందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ప్రపంచ దేశాలన్నీ కూడా భారతీయ సనాతన ఈ యోగా కావచ్చు, ధ్యానం కావచ్చు, ఇటువంటి వాటి వైపుకు వస్తుంటే మన దేశంలోని యువత మాత్రం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్నటువంటి పరిస్థితి. జిమ్స్ కావచ్చు అటువంటి వాటిపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? యువత సరే వారి శరీర వ్యాయామాలకు జిమ్ వెళ్ళినా ఇంకోటి వెళ్ళినా ఏది వెళ్ళినా యోగాని మాత్రం రోజు పొద్దున్నే మరి యోగాసనాలు వేయడం వల్ల మనం ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ఇది మన ఆరోగ్యం, మన సనాతన ధర్మంనే కాదు మన ఆరోగ్య సూత్రం కూడా ఇదని చెప్పి మనం అందరి యువత కూడా ఈరోజు ప్రతి ఒక్కరు దీన్ని పాటించాలని కోరుతున్నారు. ఇది పూర్తిగా యోగా కారణంగా ఏవైతే అనారోగ్య సమస్యలు కావచ్చు అన్నీ కూడా తొలగిపోతాయి. భారతీయ చరిత్రలో యోగాకు ఒక పెద్దపీట ఉంది కాబట్టి అటువంటి యోగాను మళ్ళీ తీసుకురావాలి. ఆ యోగా కారణంగా జనాలు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా అనారోగ్య సమస్యలు కావచ్చు ఇతరత్ర సమస్యలు ఏవి లేకుండా ఉండాలా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఈ యోగాకు పెద్దపీట వేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి యువత కావచ్చు అందరూ కూడా యోగా ప్రతినిత్యం చేసినట్టయితే ఆరోగ్యంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అని ఎంపీ డికే అరుణ చెప్పుకొస్తున్నారు. కెమెరా నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.